హే గాయ్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విన్యూవల్ గ్యాస్. ఏంటండి ఇలా ఇమేజెస్ పెట్టాను అనుకుంటున్నారా? ఏం లేదు. సో మేము ఇందులోనే ఫ్లాట్ తీసుకున్నాం. మీన్స్ శ్రీ ఆదిత్య అదేనమాట. సో ఇవి ఫస్ట్ కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్న టైంలో నేను సరదాగా చిన్న వీడియో తీసుకున్నాను అనమాట. సో ఇందులో తీసుకుంటామని చెప్పేసి అసలు అనుకోలేదు, టు బీ ఫ్రాంక్. కానీ ఇందులోనే తీసుకున్నాం అనమాట. సో అలా నేను తీసుకున్న వీడియోలోనే నేను ఎంటర్ అయిపోతాను ఈ బ్లాగ్స్లోకి అని చెప్పేసి అసలు అనుకోలేదు. సో అన్నీ డెస్టినీ అంటారు కదా, సో డెస్టినీ అన్నట్టు అలా వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడి నుంచి మీరు చూసారు అనంటే ఇది ఎంట్రన్స్ నుంచి అనమాట. సో ఎంట్రన్స్ నుంచి లైక్ ఇది ఫస్ట్ హాల్. సో ఈ హాల్లో మీరు చూసారు అనంటే ఇది మార్బుల్తో నేను చేయించుకున్న డిజైన్ టీవీ యూనిట్ అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసారంటే ఈ వాల్కి ఇంకో డిజైన్ వస్తుంది. సో అది కూడా చాలా సింపుల్గా చేయించుకుంటున్నాను. ఈవెన్ ఫాల్ సీలింగ్ కూడా ఇలా చేయించుకున్నాను. అండ్ ప్రతి ఒక్క వాల్కి ఫాల్ సీలింగ్తో పాటు ఈవెన్ వాల్ డిజైన్స్ కూడా మారిపోతాయి. ఈవెన్ ఇక్కడ మీరు చూసారు అని అంటే ఇది యూనిక్గా కొంచెం డిఫరెంట్గా చేయించుకుంటున్నాను, స్పెషల్లీ ఈ వాల్కి. దట్టు ఎంట్రన్స్ హాల్ కాబట్టి కొంచెం యూనిక్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి అలా చేయించుకుంటున్నాము. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసారు అంటే ఇది వన్ మోర్ హాల్ అనమాట. సో ఈ హాల్లో మార్బుల్తో నేను ఏం చేయించలేదు, ఓన్లీ మన లైక్ ఈ డిజైన్తో సింపుల్గా వెళ్ళిపోదామని చెప్పేసి చేయించుకున్నాము. అండ్ ఇది ఇక్కడ చూసారు అంటే ఇది థీమ్ ఒకటే చేయించుకున్నాను. అండ్ ఫాల్ సీలింగ్ చూసారు కదా, ఆ హాల్కి ఈ హాల్కి డిఫరెంట్. అండ్ అక్కడ బోర్డ్స్లా ఇచ్చారు కదా, సో అదే బోర్డు మన డైనింగ్ టేబుల్ ప్లేస్లో కూడా అదే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి బార్ యూనిట్ అనమాట. సో బార్ యూనిట్ పెట్టించుకున్నామని చెప్పేసి రింగ్స్ అవి ఉంటాయని అనుకోవద్దు, జస్ట్ మాకు డిజైన్ నచ్చి మేము చేయించుకున్నాం అంతే. అండ్ ఇక్కడ నుంచి చూసారంటే ఇది అనమాట ఓవరాల్ ఈ ప్లేస్లో ఇది. అండ్ ఇక్కడి నుంచి నేను మీకు క్రాస్ అయ్యి నా ఆపోజిట్ థిమ్ కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడి నుంచి చూసారు అంటే ఎస్, నేను మీకు కింద చెప్పినట్టుగా డైనింగ్ టేబుల్ ప్లేస్ అనమాట. ఆ ప్లేస్లో ఫాల్ సీలింగ్ డిజైన్ అది అండ్ వాల్ థీమ్ ఒకటే అని చెప్పాను కదా, సో ఇదే థీమ్తో వెళ్ళిపోయామన్నమాట. సో సేమ్ అక్కడ ఇక్కడ థీమ్. అండ్ ఎస్పెషల్లీ ఇది దేవుడు రూమ్ లాంటిదే, కానీ రూమ్ కాదు, డిఫరెంట్గా చేయించుకుంటున్నాను. ఈవెన్ ఓవరాల్ హౌస్ అంతా రెడీ అయిన తర్వాత మీకు వన్ మోర్ వీడియో నేను చూపిస్తాను. అండ్ ఇది సిబిఆర్ బెడ్రూమ్ అనమాట, చైల్డ్ బెడ్రూమ్. అండ్ ఈ చైల్డ్ బెడ్రూమ్లో కూడా కాంబినేషన్ పింక్ అండ్ వైట్ థీమ్లో వెళ్ళిపోయాము. ఈవెన్ క్లౌడ్స్తో కొంచెం డిఫరెంట్గా వెళ్ళామన్నమాట. ఈవెన్ నేను కాస్ట్యూమ్ డిజైనర్ని అండ్ అలాగే నేను ఇంటీరియర్ డిజైనర్తో కూర్చొని 1కి 10 సార్లు 100 టైమ్స్ తనతో కూర్చొని డిస్కస్ చేసి మరి చేసి మోడల్స్ సెర్చ్ చేసి మరి చేసుకుంటున్నాం అన్నమాట వర్క్స్. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎంబీఆర్ అనమాట, నా బెడ్రూమ్ అని చెప్పచ్చు. అండ్ ఇక్కడ నేను బెడ్ సెటప్ చేయించుకుంటున్నాను, చాలా అంటే చాలా బాగుండేలా చేయించుకుంటున్నాను నాకు నచ్చిన డిజైన్తో. అండ్ ఇక్కడ నా ఫాల్ సీలింగ్ ఇలా చేయించుకున్నాను. అండ్ ఇంకా డ్రెస్సెస్ కబోర్డ్ అలా ఇచ్చారు. యాక్చువల్లీ సిట్టింగ్ లాంటిది పెట్టుకుందాం అనుకున్నా కానీ బట్ పని అవ్వలేదు, ఎందుకంటే స్పేస్ చాలా తక్కువగా ఉంది. అది ఏ ప్లేసో నేను చెప్తా. ఇది గెస్ట్ బెడ్రూమ్, ఇక్కడ ఉంది చూసారా స్ట్రైట్గా విండో దగ్గర. అలాగా నేను నా బెడ్రూమ్లో చేయించుకుందాం అనుకున్నా, బట్ అక్కడ ప్లేస్ లేక చేయలేదు. అండ్ ఇది గెస్ట్ బెడ్రూమ్లో కూడా ఇలా డిఫరెంట్గా చేయించుకున్నాము. అండ్ మీరు ప్రతిదీ చూసారు అంటే నేను రెగ్యులర్ కాకుండా ఫాల్ సీలింగ్స్ కూడా ప్రతి ఒక్క హాల్కి అండ్ బెడ్రూమ్స్కి కూడా డిఫరెంట్గా చేయించుకున్నాను అదనమాట. ఇది జస్ట్ వాష్రూమ్ అలా చూపించాను అంతే. ఈవెన్ వాష్రూమ్ కూడా చాలా పెద్దది. అండ్ ఇక్కడ నుంచి చూసారంటే ఇది సెకండ్ హాల్, మొత్తం లాంగ్ లెంత్ అనమాట. అండ్ ఇక్కడ చూసారు అంటే ఇది మొత్తం కిచెన్. అండ్ కిచెన్లోకి వస్తే ఇంకొకటి, ప్రతి ఒక్క కబోర్డు నేను గ్లాసీ లుక్ పెట్టించుకున్నానండి. జస్ట్ నార్మల్ కబోర్డ్లో కాకుండా గ్లాసీ లుక్లో వెళ్తే బాగుంటుంది, యూనిక్గా ఉంటుంది అని చెప్పేసి నేను చేయించుకున్నాను.
అండ్ యాహ్! ఈ ఈ సెక్షన్ అంతా గూడా ఈ ఓన్లీ కిచెన్ గూడా కాకుండా బెడ్‌రూమ్స్ మొత్తము గ్లాసీ లుక్‌తోని కబోర్డ్స్ ఉంటాయన్నమాట. అది అలా చేయించుకున్నాము. అండ్ ఇక్కడ చూసారు అనంటే ఇంకా వాషింగ్ మిషన్, డిష్ వాషర్ ఇన్‌కేస్ నేను మెయిడ్‌ని తీసుకున్నాము అంటే లైక్ తను ఇంకా అక్కడ వాష్ చేసుకోనీకి కొంచెం కంఫర్టబుల్ ఉండేలాగా ప్లేస్ కూడా చాలా పెద్దదిగానే ఇచ్చినారు అక్కడ. సో, అదనమాట. అండ్ ఫ్రిడ్జ్ అండ్ చూసారు కదా మైక్రోవేవ్ సెటప్స్ అనమాట ఇవి 2. ఇక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది, సైడ్ మైక్రోవేవ్స్ ఈ సెక్షన్. సో, ఒక 2 మైక్రోవేవ్స్ తీసుకున్నాను. అవి మొత్తం చెప్పా కదా హౌస్ అంతా ఫినిష్ అయిన తర్వాత నేను ఎలా పెట్టుకున్నాను ఏంటి అన్నది ఇంకొక వీడియోలో మీకు చూపిస్తా. అండ్ ఇంకా ఆబ్వియస్లీ ఇక్కడి నుంచి మీరు చూసిందే. సో, డిజైన్స్ అయితే కొంచెం బాగా ఎక్కువ థింక్ చేసి మరి చేయించుకుంటున్నాను అది. అండ్ ఇక్కడి నుంచి మీరు చూసారు అని అన్నానంటే మన గండిపేట చెరువు ఉంది కదా అది వ్యూ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ నైట్ టైం అయితే కిరాక్ ఉంది బాల్కనీలో నుంచి చూస్తే. సో, ఎప్పుడైనా సరదాగా చిల్ అవుట్ అవ్వాలి అని అంటే బాల్కనీ అవసరం ఉంటుంది. అండ్ ఇది చాలా లాంగ్. వై? బికాజ్ 2 హాల్స్ ఎంతైతే ఉన్నాయో ఆ 2 హాల్స్కి బయటకు వెళ్ళేలాగా ఇచ్చాడనమాట లెంత్. సో, ఇది చూసారా? ఐ మీన్ కిమ్స్ హాస్పిటల్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు ఫ్లైఓవర్ ఉంటుంది కదా, దుర్గం చెరువుకి వెళ్ళే ఫ్లైఓవర్. అక్కడ ఒక నైట్ ఎఫెక్ట్లో వేస్తుంటాడు కదా జిల్ 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 అంటూ లైటింగ్ ఎఫెక్ట్. సో, అది కూడా కనిపిస్తుంది. ఇది టీవీ యూనిట్కి సంబంధించిన పిక్చర్స్ వాళ్ళు అలా పెట్టుకున్నారు. అండ్ మీకు తెలిసిందే ఇంకా ఆల్మోస్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గాయ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విన్నీ ఓల్గాస్. సో టేక్ కేర్ ఎవ్రీవన్, బాయ్.